గిరిజనులను అడవులకే పరిమితం చేసి వారిని విద్య, ఇతర అవకాశాలకు దూరం చేయాలని భాజపా భావిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. తొలి నివాసితులుగా ఆదివాసీలకే వనరులపై హక్కులున్నాయని కాంగ్రెస్ గుర్తిస్తోందన్నారు. భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా రెండో రోజు యాత్రను శుక్రవారం రాహుల్ ఇతర నేతలు అస్సాంలోని నదీదీవి జిల్లా మజులీలో పడవ ప్రయాణంతో మొదలుపెట్టారు. ఒకే దేశం ఒకే ఎన్నిక ఆలోచనను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. రాజ్యాంగ మౌలిక స్వరూపానికి, సమాఖ్యవాదానికి ఇది విరుద్ధంగా ఉందని విమర్శించింది. జమిలి ఎన్నికలపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రామ్నాథ్ కోవింద్ కమిటీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ మేరకు లేఖ రాశారు. దేశంలో బలమైన ప్రజాస్వామ్యాన్ని కొనసాగించాలంటే ఈ ఆలోచనను విరమించుకోవాలన్నారు. జమిలి ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీని రద్దు చేయాలని కోరారు. శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వానం మేరకు అయోధ్యలో జరగనున్న శ్రీరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి తెదేపా అధినేత చంద్రబాబు వెళ్లనున్నారు. ఈ నెల 21న మధ్యాహ్నం 2:45 హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన అయోధ్యకు బయలుదేరుతారు. 22న ఉదయం అక్కడ జరగనున్న విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం 3:45 అయోధ్య నుంచి తిరిగి వస్తారు.